పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగ యుగాలలో లోక పాలనకై, ధర్మ సంస్థాపనార్థనకై, దుష్ట శిక్షణ శిష్ట రక్షణమునకై ఆ చతుర్భుజుడు నీలిమేఘశ్యాముడు క్షీరసాగరంలో శేషశయ్యపై పవళించినటువంటి వాడు, సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి వాడు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించాడు. వాటిలో 10 అవతారాలు ప్రసిద్ధి కాంచినటువంటివి. వాటినే మనము దశావతారాలుగా పేర్కొంటూ ఉంటాము. మరి ప్రతి అవతారం కూడా ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి అవతారం ఆ శ్రీ మహావిష్ణువుది. అవి మత్స్యావతారము, కూర్మావతారము, వరహావతారము, నరసింహావతారము, వామనావతారము, పరశురామావతారము, రామావతారము, బలరామావతారము, శ్రీకృష్ణావతారము, కల్కి అవతారం. మరి ఈ అవతారములను గురించి మరి ఇంకొక వీడియోలో మనము ప్రస్తావన చేసుకుందాము. ఆ భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అవతారాలను గురించి మనము ప్రతిరోజు ఒక అంశంగా చర్చించుకుందాం. నమస్కారం.